మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య గారు ఎన్ఈసీ నాయకుల చర్చల సందర్భంగా మీ ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంపుదల ఇతర సమస్యల పరిష్కార విషయమై మేము మా అఫీషియల్స్ అందరూ మీ పనిలోనే నిమగ్నమై ఉన్నామని, ఈ ప్రక్రియ చేయడానికి కొంత సమయం పడుతుందని, ముందు మా కార్మిక శాఖ నుంచి ప్రపోజల్స్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, ఆ తదుపరి ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారికి అప్రూవల్కు తీసుకోవడానికి మాకు కొంత సమయం పడుతుంది కనుక మీరు మీ ఆందోళనలను ఒక 2 నెలల పాటు అంటే మార్చి వరకు వాయిదా వేసుకోవాలని కోరడంతో ఎన్ఈసీ నాయకత్వం కూడా మంత్రి గారి ప్రతిపాదనకు అంగీకరించి 2 నెలల పాటు ఎన్ఈసీ ఆందోళన వాయిదా వేసుకోవడం మీకు అందరికీ విదితమే. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్ఈసీ డిమాండ్ చేస్తున్న మినిమం పెన్షన్ పెంపుదల 7,500 రూపాయలు పెర్ మంత్ మరియు డిఎన్ఎస్ అలౌన్స్ యాజ్ పర్ ఏఐసిపిఐ పాయింట్స్ ప్రకారం చర్చలు జరిగిన విధంగా అనుకున్న టైంలోనూ డిమాండ్ చేసిన విధంగానూ చెల్లిస్తుందా లేదా అన్న అనుమానాలు కూడా ఉండడంతో ఎన్ఏసీ దేశంలోని అన్ని వివిధ ప్రాంతాల్లో ఈపీఎస్ పెన్షనర్లతో అవగాహన సదస్సులు, మీటింగులు, బహిరంగ సభలు నిర్వహించి పెన్షనర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా గతం నుండి ఎన్ఏసీ చేస్తున్న డిమాండ్లను ఎట్టి పరిస్థితులను తగ్గకుండా చూడాలని పార్లమెంట్ మెంబర్లను, కేంద్ర మంత్రులను, అలాగే కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య గారిని మరియు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కూడా 3వసారి కలిసి ఎన్ఏసీగా మేము దేశవ్యాప్తంగా గత 8 ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్న విధంగా ఈపీఎస్ 95 పెన్షన్లకు మినిమం పెన్షన్ను 7,500 రూపాయలు పెర్ మంత్ తగ్గకుండా మరియు డిఎన్ఎస్ అలౌన్స్ డిఏ మరియు మెడికల్ ఫెసిలిటీస్ తప్పకుండా కల్పించాలని మరొకసారి ఆర్థిక మంత్రి గారిని కోరడం జరిగింది. అందులో భాగంగా మహారాష్ట్రలో నాందేడ్లో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించి ఈపీఎస్ 95 పెన్షన్లందరికీ ప్రస్తుతం కేంద్రంలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మన సమస్యల పరిష్కారానికి అనుకూలంగా ఉంది అని, కానీ ఈపీఎస్ పెన్షన్లందరూ అన్ని విధాలుగా దేనికైనా రెడీగా ఉండాలని, మనం డిమాండ్ చేసిన విధంగా ప్రభుత్వం అంగీకరించకపోతే మరియు వారు ఇచ్చిన గడువులోగా ప్రకటించకపోతే మనం తిరిగి దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధంగా ఉండాలని పెన్షన్లందరికీ సూచనలు చేస్తున్నారు. म्हणजे काय, ज्याला 1 रुपया पेन्शन असेल त्याला 7,500 आणि महागाई भत्ता मिळायला पाहिजे. आपण जे तिथे फॉर्म्युले दिले केंद्रीय श्रम मंत्रीजींना की 1,000 रुपये आणि त्याच्या खालच्या लोकांना 36,60,000 लोकांना तुम्ही त्याची असलेली पेन्शन अधिक 6,500 फिक्स फॅक्टर अधिक वाय म्हणजे व्हेरिएबल फॅक्टर म्हणजे डीए 1,000 अधिक 6,500 अधिक डीए 500 असली तर 500 अधिक 6,500 अधिक डीए 2,000 असली 2,000 अधिक 6,500 अधिक डीए. या पद्धतीनं तुम्ही जास्त कॅल्क्युलेशन न करता आहे त्या पेन्शनमध्ये 6,500 वाढ करून डीए त्यावर टाकावा हे आपण त्यात स्पष्टपणे नमूद केलेलं आहे. आणि हे करताना तुम्हाला किती खर्च येईल, तो खर्च कसा येईल आमच्याकडून सुद्धा आम्ही द्यायला तयार आहोत. तुम्हाला क्या भिकारी कुठली तो आशीर्वाद तो देगा ना, तो आमच्याकडून काय देणार, आपले 8.33 मालकाचे जे आपल्या सोशल सिक्युरिटीसाठी येतात त्यातले ते 8.33 काढतात. आम्ही म्हणलं त्याच्या मालिक 12% घ्या, आमच्याकडून कॉन्ट्रीब्युशन वाढवा आणि आमची सिलिंग 15 ची 21 करा, 25 करा, म्हणजे तुमचा पैसा वाढेल. टेम्पररी तुम्हाला डीप येईल ग्राफमध्ये, पण लॉंग टर्म मध्ये तुमचा फंड खूप मोठा वाढेल. फक्त विरोधासाठी विरोध करायला लागला. आम्ही कशासाठी आलो की आमचं म्हातारपण एक डिग्निफाईड साधारण चिंताजनक जाऊ नये यासाठी आम्ही आलेलो आहे. आम्हाला तरुणपणात 2 पैसे कमी मिळाले तरी चालते, पण म्हातारपणात आमची इज्जत ठेवा, आमची इज्जत ठेवा, बरोबर आहे.
हे म्हणून आपण त्यांना सांगितलं. आपण त्यांना सांगितलं की आमच्या प्रश्न सोडवण्यासाठी EPFOला दर महिन्याला दर वर्षाला जेवढं व्याज येतं ते पूर्ण व्याज आम्हाला देण्यात यावं पेन्शनमध्ये. तरी तुमचा फंड वाढत राहील कारण कॉन्ट्रीब्युशन दर महिन्याला येत आहे. बरोबर आहे. त्याच्यानंतर आपण सांगितलं वित्तमंत्र्यांनी आपल्याला जशा बाकीच्या पेन्शन स्कीमला भारत सरकार जी मदत करते, उदाहरणार्थ श्रमयोगी मानधन योजनेमध्ये भारत सरकारचं 100% अनुदान आहे. मी 100 भरतो, भारत सरकार 100 भरतं. UPSC आता युनिफाईड पेन्शन स्कीम झाली मोदी साहेब, त्यामध्ये भारत सरकार 18.5% कॉन्ट्रीब्युशन करतं आणि आपल्या स्कीम मध्ये भारत सरकारचं कॉन्ट्रीब्युशन 0 आहे. 1.16 ते देतात, ते ऍडमिनिस्ट्रेटिव्ह एक्सपेंडिचरसाठी देतात. तर आम्ही निर्मलाजींना आपल्या आदरणीय फायनान्स मिनिस्टरला, वित्तमंत्र्याला, अर्थमंत्र्यांना हात जोडून म्हटलं, मॅडम हम आपसे सौतेले लगते हैं. बरोबर आहे नाही? त्या भारत मातेचे आम्ही सावत्र पुत्र आहे का? आम्ही तेवढंच काम केलंय, अजूनही करू, पण आम्हाला मरताना डिग्निटीने मरायचंय. आम्हाला हताश होऊन लाचार होऊन मरायचं नाहीये. आम्हाला स्वाभिमानानं मरायचंय आणि उरलेल्या जिंदगीत स्वाभिमानानं जगायचंय. बरोबर आहे नाही? कारण काय, आज आम्हाला 1,000च्या खाली पेन्शन मिळणाऱ्याची संख्या 36,60,000. ज्यांना 1,000च्या आत पेन्शन, 1,000च्या आत तुम्ही जगण्याची अपेक्षा करता एका म्हातारीकडून, कुठली क्रूर व्यवस्था आहे. आम्ही त्यांना हे सांगितलं त्यांच्या प्रेझेंटेशन मध्ये की 1,000च्या खाली किती लोकांना, 1 ते 1,500 किती लोकांना, 1.5 ते 2 किती लोकांना, आणि ह्या पेन्शन मध्ये कसं जगायचं. एक नॉर्मल आम्हाला काय पाहिजे साहेब? आम्हाला तुमचा राजमहाल नाही पाहिजे, तुमचे सत्तोताज नाही पाहिजे. आम्हाला पाहिजे आमच्यात एवढी क्षमता यावी की जर आमच्याकडे आमचा नातू पंतू कुणी जर आमच्याकडे धावत आला तर त्याच्या हातावर 200 रुपये ठेवण्याची क्षमता आमची पाहिजे. जर आमच्या मुलांनी आम्हाला अपमान केला, आमच्या ज्या मुलाची आम्ही शक्ती बनियांपासून पुस्तकापासून उष्णपासून करून ज्याला शिकवलं, त्याला डॉक्टरही केला असेल, इंजिनिअरही केला असेल, पण आम्हाला त्याच्यापुढे हात फैलवताना लाज वाटते. बरोबर आहे की नाही? कारण तो एकदा पैसे देतो, दुसऱ्यांदा 500. आमची मागणी साधी आहे, 7,500 आणि त्याच्यावर महागाई भत्ता, 2 वृद्धांना जगण्यापुरती मागणी आहे. ये जाति का रिश्ता नहीं, धर्म का रिश्ता नहीं, कर्म का रिश्ता है. कामगारों का रिश्ता, कर्म का रिश्ता. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం దేశవ్యాప్త EPS పెన్షనర్లందరూ ఎదురు చూస్తున్నారు. आपने मुझसे कह दिया, मुझसे तो हम कुछ भी कह सकते हैं. अब एक बार और कि नहीं, जहाँ कमांडर साहब बुलाएंगे वो हम पैरों से चल के आएंगे. मुझसे तो कोई कुछ नहीं कह देता. प्रधानमंत्री मोदी जी अपना वचन निभाओ, मोदी जी अपना वचन निभाओ, मोदी जी हमारे साथ वचन. గో ఫర్ ది బెస్ట్. మరి ఒక కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.